అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు సర్కార్ తీరును కడిగి పారేశారు. దీంతో సహనం కోల్పోయిన కాంగ్రెస్ మంత్రులు ఎదురుదాడి చేశారు. బీఆర్ఎస్ నేతలపై నోటి దురుసు ప్రదర్శించారు. సర్కారు తప్పులను ఎత్తి చూపినందుకు బీఆర్ఎస్ ను దుర్భాషలాడారు. సర్కార్ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అనంతరం మీడియా పాయింట్ దగ్గర మాట్లాడేందుకు వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకున్నారు. స్పీకర్ ఆదేశాల మేరకు మీడియా పాయింట్ వద్ద మాట్లాడకుండా అడ్డుకున్న అసెంబ్లీ సెక్యూరిటీపై ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సభలో మాట్లాడనివ్వక బయట మాట్లాడనివ్వకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీలోనే అప్రజాస్వామిక వాతావరణం లేకపోవడం శోచనీయమన్నారు. ప్రజల పక్షాన మాట్లాడే ప్రతిపక్షాలపై పోలీసు ఆంక్షల నిర్బంధం దారుణమని నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఇటువంటి నిర్బంధం ఉందా అని ప్రశ్నించారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ అసహనం, మార్షల్స్ దౌర్జన్యంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ అందజేస్తారు. రాజశేఖర్, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పరుష పదజాలను వాడారు. దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించడం జరిగింది. అలాగే మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పై కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో సభలో కొంత గందరగోళం చెలరేగిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకుండా స్పీకర్ గొంతు నొక్కాడని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తూ ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు సభలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. మేము బహిష్కరిస్తున్నామంటూ సభల నుంచి వాకౌట్ చేసి బయటికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బయటికి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సభలో మాట్లాడే అవకాశం మాకు ఇవ్వలేదు కాబట్టి మేము మీడియా పాయింట్ లో మాట్లాడతామంటూ వాళ్ళు వాకౌట్ చేసి బయటకు వచ్చిన వెంటనే మీడియా పాయింట్ కు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మీడియా పాయింట్ కు సభ జరుగుతున్నప్పుడు వెళ్ళకూడదు అంటూ పోలీసులు మార్షల్స్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను అడ్డుకోవడం జరిగింది. కాసేపు వాగ్వాదం జరిగింది ఎమ్మెల్యేలకు మార్షల్స్ కు మధ్య. కాంగ్రెస్ పార్టీ మార్పు వచ్చింది, కంచెలు తీసేసాము, ప్రజాపాలన అందిస్తున్నామంటూ అనేక వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ కంచెలు వేశారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళని అడ్డుకోవడంతో దాదాపు ఒక 15-20 నిమిషాల పాటు మీడియా పాయింట్ కి వెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే అడ్డుకోవడంతో ఇక్కడే అసెంబ్లీ ప్రాంగణంలోనే ఎండలో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడే మీడియా సంబంధించి కొంత మాట్లాడే ప్రయత్నం చేశారు. సభలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రన్నింగ్ కామెంట్ చేయడంతో పాటు అసభ్య పదజాలని వాడుతున్నాడు. ప్రతిపక్ష నాయకులుగా మేము ఇదేం భాష అంటే ఇది తెలంగాణ భాష అంటూ కూడా కించపరుస్తున్నాడు, తెలంగాణ భాష పేరుతో అసభ్యంగా సభలో మాట్లాడుతున్నాడు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా విరుచుకుపడడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేలు కూడా రన్నింగ్ కామెంటరీ చేస్తూ తమ సభా సంప్రదాయాలు విలువలు పాటించకుండా అడ్డగోలుగా రన్నింగ్ కామెంటరీ చేస్తూ అపోజిషన్ పార్టీ నేతలను పై అనవసర ఆరోపణలు అసభ్య పదజాలంతో అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సభా సంప్రదాయాల ప్రకారం ఒక ఎమ్మెల్యే మాట్లాడితే దానికి అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడితే అధికారంలో ఉన్న నేతలకు సంబంధించి ఆ శాఖ మంత్రి కానీ లేదా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి గారిని రిప్లై ఇవ్వాలి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కొంతమంది ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడతారో వాళ్ళే పదే లేస్తూ ప్రతిపక్ష నేతలపై అసభ్య పదజాలంతో తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. చాలాసేపు దాదాపు అరగంట పైగా ఇక్కడ అసెంబ్లీ ప్రాంగణంలో ఇక్కడే బైఠాయించి ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి, పల్లరాజేశ్వర రెడ్డి, కడియం శ్రీహరి ఇక్కడే మాట్లాడడం కూడా జరిగింది. సో ఈ సందర్భంగా అసెంబ్లీ లో వ్యవహరిస్తున్న వ్యవహార శైలిని కూడా వాళ్ళందరూ కూడా తప్పుపట్టడం జరిగింది. అలాగే సెక్రటరియట్ ముందు అమరవీరుల స్తూపం భవనం నిర్మాణ స్మారక భవనం ఉంది. ఆ భవనానికి సెక్రటరియట్ మధ్యలో ఖాళీ ప్రదేశంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పెడితే సహించేదే లేదని కూడా
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ఆ ఖాళీ ప్లేస్ లో కూడా అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడేందుకు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు అంతా కూడా తెలంగాణ భవన్ కు బయలుదేరారు. శాసనసభ లో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటికీ అసభ్య పదజాలను నమ్ముకొని ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీపై మండిపడ్డ పరిస్థితి అయితే ఇక్కడ కనపడింది. రైట్ రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. వాళ్ళు ఏదో మాట్లాడుతారు, మీరు లైవ్ ఇవ్వకండి అని చెప్పండి, సరిపోతుంది. ఇంకేమన్నారు ఇబ్బంది ఏమన్నా పోనీ సోదరా పోనీ మమ్మల్ని ఒక పని చేస్తాం సార్, ఒక్కటే నిమిషాల మీకు తమరి కాన్సెప్ట్ ఉంటా. ఒక ముళ్ళ కంచెలు ఏమన్నారండి, ముళ్ళ కంచెలు పెడుతున్నారు కదా అడ్డం, దానికి లేదంటాడు, ఇది అంటాడు, ప్రజాపాలన అంటాడు, అన్ని అడ్డం మళ్ళీ ఇవే పెడతారు. తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి వైఖరి నశించాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ.